దేవరా, నేను చెప్పిన మాటను నువ్వు వినాల్సిందే. ఏంటి వర్ణ? దేవరా, నేను కాస్త ఇక్కడ కూడా లేకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు నీ ముందుంటా. బట్ ఈ ఒక్క మిషన్ చెయ్యి దేవరా, ప్లీజ్. నేను చెప్పిన మాట నువ్వు దాటవనుకుంటున్నా. చెయ్యి దేవరా. అలాగే వర్ణ, ఏందది? నువ్వు ఇప్పుడు ఏదన్నా జీ వేగన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇది ఊరి వాళ్ళు ఇచ్చిన ఇది ఊరి వాళ్ళు ఇచ్చిన ఛాలెంజా? ఛాలెంజ్ కాదు, సిటీ వాళ్ళు ఊరికొచ్చి అందరినీ వేసేస్తుంటారు. ఎవరిని? మమ్మల్ని దేవరా. మేము దాక్కొని బతుకుతున్నాం దేవరా. కాబట్టి నువ్వే ఏదన్నా ఒకటి చెయ్యాలి దేవరా. సరే అయితే చూసుకుంటా. నాకు వదిలే వర్ణ, నా పేరు నిలబెట్టుకుంటా. ఇంకా చెప్పడం మర్చిపోయా. ఏంటి దేవరా? చెప్పడం మర్చిపోయా. పోలీస్ స్టేషన్లో స్టిక్కీ బాంబ్స్ మొత్తం వేసేసి ఎవరిని మిగిలవచ్చకూడదు, అందరినీ వేసేయాలి దేవరా. అలాగే వర్ణ, చెప్పినట్టే చేస్తా. పోలీస్ స్టేషన్ మొత్తం అంటుకుపోద్ది ఈరోజు. ఎందుకంటే అసలు పోలీస్ స్టేషన్ అనే పదమే వినబడకుండా చేస్తా నా సిటీలో. నా మాటే వినాలి. దాటవు కదా. ఆ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉన్నారో అందరినీ వేసే దేవరా. అలాగే వర్ణ, నా ఒక్క ఒపీనియన్, నా ఒక్క ఆశ నీకు చెప్పేసా దేవరా. కంప్లీట్ చెయ్యి. ఇంకెందుకు లేటు? ఒక నిమిషం, ఇంకెందుకు లేటు? పేల్చుతామా? ఇంకెందుకు లేటు? పేలుద్దాం. మన వర్ణ ఇస్తే చేసి పడతా. పోలీసెస్ మొత్తం చావాల్సిందే ఒక్కటే దెబ్బకి. లేకపోతే నా ఊరి ప్రజలకే ఇలా చేస్తారా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నన్నే సార్ అనేటోళ్ళు ఈరోజు ఇలా చేస్తారని ఎక్స్పెక్టే చేయలేదు. ఇంకోసారి రండి, చూసుకుందాం. దేవరా, ఇంకొకటి మిషన్ వచ్చింది నీకు. ఏంటి చెప్పు ఫాస్ట్గా. పడవ వేసుకొని సముద్రం పైకి వెళ్ళాలి దేవరా. సరుకొచ్చింది. అలాగే త్వరగా వెళ్ళాలి, లేకపోతే సముద్రం వెళ్ళిపోద్ది. కాబట్టి లెట్స్ గో. ఒక్కొక్కడికి కుంభలు దుయ్యాటాయి. అసలు సముద్రం ఎరిపెట్టింది మళ్ళీ దేవరా. అవును దేవరా, మళ్ళీ సముద్రం ఎరిపెట్టింది. అసలు ఏం జరుగుతుంది సిటీలా? ఊర్లా? దేవరా, ఊరికి రావాల్సిన అవసరం లేదు దేవరా. మరి నేనే అక్కడికి వస్తాను లేకపోతే. సరే, నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి దేవరా. మళ్ళీ సముద్రం ఎరుపెక్కిందన్నావు వర్ణ. ఏంది ఎరుపెక్కాలే దేవరా? నీకొకటి చెప్పాలి. చెప్పు వర్ణ. సరుకు వెళ్తుంది దేవరా, వాళ్ళని నువ్వే పట్టుకోవాలి. ఓహో, ఇదా? ఓకే, నాకు వదిలేయి, నేను పట్టుకుంటా. అలాగే దేవరా, నేను చెప్పింది చేస్తావని అనుకుంటున్నా. పోతే సముద్రం వైపు వద్దాం అన్న. ఇంకేమైనా మిషన్ చెప్పు. సరుకు కదా, లేట్
దేవరా నీకు వెంటనే మిషన్ రాలేదో నీకు చెప్తా. దేవరా శాంతి ఆఫ్టర్ ఆల్ ఇన్స్టెంట్ చేయలేనా నేను? ట్రై చేస్తుంది లేదు అబద్ధం చెప్పావా వర్ణ? అబద్ధం చెప్పినవాన్ని తెలిసిందా? ముక్కలు అడిగొచ్చు ఫ్రెండ్ కూడా ఎక్కడున్నావో కూడా తెలుసు. ఎక్కడున్నా కనబెట్టి చిట్టికల వచ్చేసి చంపుతాడు. కడుపు వెళ్ళిపోయినాక మళ్ళీ ఎందుకు ఫాస్ట్గా ఫోన్ చేయాల్సింది? దేవరా నాకు కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేవుడా కాదు నేను దేవరాని. సరే దేవరా నాకు కూడా ఇప్పుడు గంట వచ్చింది దేవరా ఇన్ఫర్మేషన్. సరే ఏం పర్లేదు పోతే పోయింది సరుకు మళ్ళీ వస్తుందిగా. ఆ రోజు ఖచ్చితంగా పట్టుకొని తీరుతా. సరే దేవరా అట్లా అన్నావంటే పట్టుకొని తీరుతావు దేవరా, కాబట్టి చేసేయి. అలాగే వర్ణ ఈరోజు సరుకు వెళ్ళిపోయింది, మళ్ళా వస్తుంది కదా 1 month తర్వాత మళ్ళీ పట్టుకుంటా. దేవరా నీ కారు ఎవరో రోజుకెళ్ళిరంట దేవరా. నా కారు ఎవరు లేపుకెళ్ళారు? నా కారు. ఆ ధైర్యం ఎవ్వరికి లేదు. నా కారు లేపుకెళ్ళనికి. ఆఫ్టర్ ఆల్ ఎవడాడు కనబెట్టి నాకు త్వరగా చెప్పు, వాడిని చేసేస్తా. అలాగే దేవరా అలాగే త్వరగా చెప్తా. నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ రావాలి. డబ్బులు అసలు ఖర్చు పెట్టలేకపోతున్నా, ఉండి తిప్పలు లేకుండా ఉంటున్నాను నేను. అవునా దేవరా? మా ఊరికి రావచ్చుగా? నువ్వు రావద్దన్నావు కాబట్టి రాలేదు. సారీ దేవరా, ఇప్పుడు వచ్చాయి ఆనందంగా ఉండాలి. అలాగే వస్తున్నాను. ఒక్కని కొడితే మక్కలు ఇరగాల్సిందే దేవరా. ఊరిలో ప్రమాదం దేవరా. నేను వస్తేనే కదా ప్రమాదం. ఏం ప్రమాదం ఉంది వెంటనే చెప్పు, నేను వచ్చేస్తా. దేవరా కాకూడదు, వస్తున్నాను. ఏం ప్రమాదం చెప్పు. చెప్పలేకపోతుండే నువ్వే వచ్చి తెలుసుకో దేవరా. మళ్ళీ ఆ పోలీసు వాళ్ళని వేసేసినావు కరెక్టే. ఒక్కసారి వచ్చి చూడు దేవరా, ప్లీజ్ దేవరా. అలాగే వస్తున్నా. ఒక్కొక్కడి అసలు ఏమైంది అంత భయపడుతున్నారు? ఏం జరిగింది చెప్పు, అప్పుడైతేనే ఫాస్ట్గా రాగల. ఇప్పటికీ బండి 30 కొట్టింది. అప్ప దేవరా నీకేం కాలేదురా? ఏం కాలే జాగ్రత్త. హెడ్లైట్ పగిలిపోయింది, వెనకలేదు డోర్ ఎగిరిపోయింది. ఏమైంది చెప్పు. చెప్పు దేవర్, చెప్పురా వర్ణ. నువ్వు నాతో షేర్ చేసుకుంటావు కదా ఏం ఒపీనియన్ ఉన్నా. వచ్చేసిన డోర్ వచ్చింది దేవరా. ఏం కాలేదు, నాకేమవుతుందిరా దేవరా. ఒక అమ్మాయి ఫోటోస్ షేర్ చేయమన్నది దేవరా. షేర్ చేసినావా? చేసిన దేవరా. అయితే నచ్చింది అన్నది. ఫోటోలు నేను ఉంచుకోవచ్చా అన్నది దేవరా. విలేజ్ కాడ నువ్వేం లేవింది. నేను సిటీ విలేజ్ ఉందంట నా దేవరా. నాకే ఎదురు సమాధానం ఇచ్చినావా? సారీ వర్ణ, సారీ దేవరా, సారీ. చెప్పు. ఆ అమ్మాయికి ఫొటోస్ ఇస్తే ఆ అమ్మాయి
ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇతను ఒక హంతకుడు డ్రగ్స్ అమ్ముతుంటాడని బద్దం దేవరా. ఇంకా అంటే సరుకు కూడా దొంగలిస్తారని చెప్పిందా వీళ్ళ దేవరా ఫ్రెండ్. అవును 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 దేవరా. ఎక్కడుందా అమ్మాయి? దేవరా వద్దు, అమ్మాయిని చంపొద్దు. ఎందుకు? అమ్మాయిని ముట్టు. అసలు ఉంది కదా ఒక గ్రంథంలో, అమ్మాయిని చంపొద్దు, అమ్మాయిని చంపొద్దు, హింసించొద్దని. ఆమె హింసించే అమ్మాయి. ఈమె వల్ల ఎంతోమంది చనిపోయారు కాబట్టి దగ్గర వెపన్స్ ఉన్నాయి. నా బుల్లెట్ మిస్. అయ్యా కేసు పడ్డది. అయ్యా అయ్యా పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారే, ఫాస్ట్. బండిది దూరా నీకు ఎన్నలేదా? అమ్మాయిని వేసేస్తే పోలీసు పడ్డాడు. అమ్మాయికి పోలీసెస్ కూడా అలా ఉన్నారు కదా. ఏం పర్వాలేదు, మనం భయపడలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి బీచ్ ఏరియా, సముద్రం ఒడ్డుకి. ఓహో చేస్తున్నారు. రండి ఎంతసేపు పట్టుకుంటారో పట్టుకొని చూద్దాం. అమ్మయ్యా నీళ్ళలో పడుంటే నేను బతికేటోనే కాదు. మన కార్ అయితే అక్కడ ఆగింది. అమ్మ కేసు పోయేదాకా ఇక్కడనే ఉండాలి, లేకపోతే మనల్ని పట్టుకున్నాడు అనుకోండి పెద్ద కేసు అవుద్ది. ముందే తెలిసిపోయిందంటారు మనము సరుకు దొంగలిస్తామని. కాబట్టి వెంటనే మనము కార్ తీసుకొని వెళ్ళిపోవడమే. కాబట్టి లెట్స్ గో. దూకే ధైర్యమ జాగ్రత్త, దేవర పుట్టిన వరా. ఇక్కడ ఏం జరుగుతుంది? స్కూల్ దేవరా, ఇది స్కూల్. నువ్వు కూర్చుండు. ఎక్కడ తప్పు జరుగుతుంది? నువ్వే నాకు తప్పు చేస్తున్నట్టున్నావు. చెప్పు వరా. నేనే విలనని తెలిసి నన్ను పట్టుకొని పోస్తున్నావు కదా లఫు దేవరా. నేను లఫు దేవరాని. నా కొడక కాళ్ళే తొక్కినా ననకో దెబ్బ చచ్చుడుకుతో నా కొడక దేవరా. నేను నీకు ఇన్ని రోజులు హెల్ప్ చేసి ఉండొచ్చు, అంటే సాయం చేసి ఉండొచ్చు, బట్ ఈరోజు అలా కాదు. డబ్బుల కోసం చేస్తున్నాను. ఎవరా బాస్? నరికి పోగులే సవరా. తప్పు చేస్తున్నావు. ఈ తప్పుని సరిదిద్దుకోవరా. ముందు మార్చినంత వాడతాను వరా అయిపోతానా.
ఎవరు నువ్వు? నీకు తర్వాతకి చెప్తాను. చెప్పకపోతే నరికి పోగులేస్తా. చెప్పవు. నేను నీ వరాన్ని కాదురా ఎర్రి పప్ప దేవత. వరాన్ని కాదా అన్నప్పుడు నువ్వెవరు చెప్పు. ఏం చేసినావు కూడా నాకు తెలుసు దేవరా. వరా ఎప్పుడో చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావు? చెప్తావా చెప్తావా? వచ్చి నరికి పోగలేస్తా. పేరేంటి? దేవరా పాప దేవరా. పైగా దేవుడు అన్నట్టు దేవరా అంట. దేవరా మా వర చనిపోయిందా ఉందా? అదంతా కదా బాయ్ బాయ్. నిజం చెప్పు, నరికి పోగులేస్తా. సరే కావాలంటే నువ్వే వచ్చి చూసుకో. లెట్స్ గో. సేపు ఓపిక పట్టుద్దు వరా. నేను వచ్చేస్తున్నా. అమ్మా నాకేం కాదు, నాకేం కాదు. నువ్వేం భయపడకు. వాడు నీకన్నా ఉండా. నువ్వు వచ్చేదాకా ఎన్నేళ్ళైనా సరే నా దగ్గరనే ఉంటుందంటే కనుకోకుండా. జస్ట్ ఒక్క బుల్లెట్ కాలుకి కాల్చింది. కాలికైనా ఇంకా వేరే కాలు దేవరా. కాల్చి కూడా కాల్చేవరా. బుల్లెట్ కాల్చి ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకుంది. వస్తున్నా వరా. నీకోసము ఏమైనా చేస్తా. ఇంతకీ వాడు ఉన్నాడా పోయాడా? వరా ఇన్ని రోజులు నీకు టైం ఇచ్చినా కాబట్టి సారీ. ఇప్పుడు నీ ఆట పోయి. థ్యాంక్స్ దేవరా. ఏం జరుగుతుంది? వాడు కూడా కొట్టలేదు అనుకున్నావు. వాడు కొట్టాడు. ఎందుకంటే వాడు బల్లవంతుడు కాబట్టి కొట్టాడు. మళ్ళీ ఎందుకు నా జోలికి వచ్చినా? మా అన్నకు కనుక తెలిసిందో నీ అంత తేలుస్తాడు దేవరా. నీ అన్నకు తెలిసేలోపు నా పెళ్ళైతుంది. మా అన్నకు తెలిసిందంటే పెద్ద సమస్య. వదిలే దేవరా. నువ్వు వానికి కాలికి కాల్చావు. ఈసారి నుంచి నార్మల్గా ఉంది. శివా డాక్టర్ వర్ణ డైలాగ్ అంటావా? అదేంటది? ఎగ్గిసి దాంతో ముఖం మీద పడాలి కదా. ముఖం పచ్చడి పచ్చడి అవ్వాలంటే కదా. అట్లనే వేసేయి. ఏమన్నా అయితే నాకు చెప్పు, వచ్చేస్తా. అలాగే దేవరా. ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నాకు చెప్పు, నేను వచ్చేస్తా. అబ్బా నా ఎయిర్పోర్ట్స్. దేవరా దేవరా తెలుసులే. ఫ్యాక్టరీ ఉన్నాయిగా. దేవరా లాకెట్ లాంచర్ ఇస్తే నేను కూడా చేస్తాను. వెళ్ళిపో. వెళ్ళి ఫ్యాక్టరీకి నుంచి బయటకు వచ్చేసింది. వాడు చచ్చారా? అందరు వచ్చారు దేవరా. నువ్వు వేసిన లాకెట్ లాంచర్ ఏదో ఎవరు కొట్టానన్నారే, బట్ కొట్టలేకపోయారు. ఈ దేవరతో పెట్టుకుంటే ఎవరైనా గజ పుట్టిస్తే ఇస్తారా? దేవరతో ఎవడరా పెట్టుకునేది? ప్రతాపము, బొంగులో ప్రతాపము.
నా జోలికి వస్తే ఒక్కొక్కడు గజ ఉడతాడు కానీ వీళ్ళేంద్రా బాబు. దేవరా సౌండ్ వచ్చినట్టుంది. ఆడే వీడికి రప్పించా. ఎలా అంత స్పీడ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుందిగా. అంటే పోలీసు వాళ్ళని ఆల్రెడీ పంపించా. ఏంది ఊరి పోలీసు వాళ్ళనా? వీడికి తీసుకొచ్చి పంపించమని చెప్పా. వాడు చంపేసి పంపించమన్నా. చచ్చాడు నా కొడుకు. అప్ప మళ్ళీ పడ్డా నేనే పడ్డానా? ఓకే పర్లేండి, అప్పుడప్పుడు మెట్ల మీద జారుతుంది. దేవరా చెప్పు వర్ణ, నీ మాట ఏది కావాలను చెప్పు దేవరా. లిటరలీ సారీ దేవరా. అసలు వాళ్ళే వచ్చి మన ఊరిని అంతం చేయాలని చూసాను దేవరా. నేను అడగకుండా చెప్పావంటే నువ్వే చేపించినావు కదా. నేను కాదు దేవరా, నేను కాదు. ఇట్లా అయితే ఒక్క నిమిషం విలేజ్ సైడ్ వస్తున్నా. డ్రోన్ ఎగరేస్తున్నా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. దేవరా ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం ఊరిలో. దేవరాతో పెట్టుకుతే ఊచా కోత కోస్తా. ఇన్ని రోజులు అసలు ఏమైందనే కదా మీకు నా స్టోరీ తెలవాల్సిందే. ఒకప్పుడు నేను వర్ణ సిటీలో మంచిగా ఉండేది. అంటే ఊళ్ళో అబ్బా సిటీకి వెళ్తే ఎంత బాగుందో అని మా కళ కాస్త ఒక్కరికే నెరవేరింది. అది ఎవరికంటే నాకే. బట్ వర్ణ వేసుకుంటూ ప్లాన్ నాకు కూడా షేర్ చేశాడు. బట్ నేను వాడు ఫ్రెండ్ కాబట్టి. బట్ వర్ణ ఇప్పుడు ఇక్కడ లేడు, ఊళ్ళో ఉన్నాడు. ఎందుకంటే నేను వచ్చా కాబట్టి. వర్ణ ఏ వర్ణ మళ్ళా వర్ణ నేనైతే చూక్క కుర్తొచ్చు. వర్ణ లే వర్ణ ఒక్కపై చూసుకుంటాం లే వర్ణ ప్లీజ్. అలా ఒక దారిలో మేము ఇద్దరం వచ్చాం సిటీకి. ఒక దారిలో వర్ణ చచ్చాడు. చెప్పంగానే వీడు చేపించింది వాడిని వేసేసా. ఉంచుతామా? మనం ఉంచాం. కారునే బోల్తా కొట్టిస్తాం కాబట్టి మినిమం ఉంటుంది కాబట్టి మనతో దేవరతో పెట్టుకుంటే ఈ సిటీకి మొత్తం అంతా ఉంది. బట్ నా సిచ్యువేషన్లో వర్ణ బతికి లేడు ఆ రోజు. బట్ వర్ణ బతికి లేడు అనుకున్నా, బట్ బతికి ఉన్నాడు. అప్పటికే ఎవరో వచ్చి అంబులెన్స్ వచ్చి వర్ణాన్ని తీసుకెళ్ళింది. బతికాడు అలా. ఇప్పటికీ బాధాకరమైన విషయం ఏది. నెక్స్ట్ పార్ట్లో చెబుతాను, చూద్దాం, తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో దేవరా 2లో